అడ్డాకుల మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసి అనంతరం అడ్డాకుల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్వహిస్తున్న భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, జిఎంఆర్ అడ్డాకుల మండలం గుడిబండ, కందూరు, పొన్నాకల్, రాచాల గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు నిర్వహిస్తున్న భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్టీఆర్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలకు ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా ఒకటి పరిష్కారం చేయాలి. ముఖ్యంగా నేను వచ్చిన కొత్తలోనే మీకు అందరికీ తెలిసి ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు చాలా మంది. మీ స్కూల్లో కనీసం టాయిలెట్స్ కూడా కట్టలేని పరిస్థితి ఉంది. ఆ రోజు ఈరోజు పెద్ద పెద్ద రోడ్ల మీద ఫ్లెక్సీలు వేసుకొని ఇట్లకెళ్ళి ఊరేగుతున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కనీసం గవర్నమెంట్ స్కూళ్ళల్లో అరే మా పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు టాయిలెట్స్ ఇబ్బందులు పడుతున్నారని ఒక్క రోజు కూడా ఆలోచన చేయలేదు. కానీ ఈరోజు మనం వచ్చిన తర్వాత మీరు ఒకరోజు మా నోటీస్కి తీసుకొస్తే ఇమ్మీడియట్లీ మీ స్కూల్లో టాయిలెట్స్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ విషయం మీకు అందరూ కూడా తెలుసు. అదేవిధంగా స్కూల్లో మీకు చిన్న చిన్న సమస్యలు ఉండే మౌలిక వసతులు ఏమి లేకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రభుత్వం ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద ఒక్కొక్క స్కూల్కి డబ్బులు కేటాయించి ఆ పనులను కూడా చేయించడం. స్కావెంజర్స్ ఇష్యూ ఉంటే కూడా ఈరోజు ఆ స్కావెంజర్స్ ఇష్యూ కూడా సాల్వ్ చేసి వాళ్ళకు జీతాలు వచ్చేటట్లు చేసినాం. టీచర్లకు ఈరోజు మీ పక్కన ఎంఈఓ గారు ఉన్నారు. ఈరోజు చాలా మంది టీచర్లకు వాళ్ళకి ప్రమోషన్లు లేక 15 సంవత్సరాలుగా ప్రమోషన్ లేక ఇబ్బందులు పడ్డారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 15,000 మంది 15 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న టీచర్ల ప్రమోషన్లను సాల్వ్ చేసి వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీచర్ల ట్రాన్స్ఫర్స్ కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ఎవరి పైరవ్ లేకుండా ట్రాన్స్పరెంట్గా టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు ఎక్కడ చూసినా కూడా స్టూడెంట్స్కు టీచర్లకు మెరుగైన వసతులు కల్పిస్తే తప్పకుండా వాళ్ళు టీచర్లు మెరుగైన విద్య అందిస్తారు, మంచి బోధన చేస్తారని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదువుతున్న స్టూడెంట్స్ కూడా మెస్ ఛార్జెస్ పెంచడం, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచేసి ఈరోజు మీరు మధ్యాహ్నం భోజనంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి భోజనం అందించాలని చెప్పేసి ఈరోజు ఛార్జెస్ పెంచి ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా సాలరీస్ విషయంలో టీచర్లకు గతంలో సాలరీస్ కూడా 15 తారీఖు 10 తారీఖు సాలరీస్ వస్తుంది. కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు రోజే జీతాలు వచ్చేటట్లు ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సో మేము ఒకటే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విధంగా ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లలో మంచి వసతులు కల్పిస్తే తప్పకుండా చదువుకునే విద్యార్థులు కానివ్వండి, హాస్పిటల్కి పోయే పేషెంట్స్ కూడా అందరూ బాగుంటారనే ఆలోచనతోన ఈరోజు విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన నియోజకవర్గంలో దాదాపు 52 స్కూళ్ళలో చదువుతున్న గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక మంచి మెటీరియల్ 10th క్లాస్లో వాళ్ళు మంచి మార్కులతో ఉత్తీర్ణత కావాలనే ఆలోచనతోన ఈరోజు ఒక మంచి మెటీరియల్, స్టడీ మెటీరియల్ కూడా తయారు చేయించడం జరిగింది. ముఖ్యంగా ఇది డిజిటల్ కాంటెంట్ స్టడీ మెటీరియల్, డిజిటల్ కాంటెంట్తో కూడిన స్టడీ మెటీరియల్. ఎందుకంటే కొంచెం బోధనా పద్ధతుల్లో వివిధ రకాలు ఉంటాయి. టీచర్స్ చెప్పే బోధన ఒక రకంగా ఉంటుంది. అదేవిధంగా మీ బుక్స్లో ఏదైతే మీరు ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి, ఇప్పుడు ఫోన్లో మీరు క్యూఆర్ కోడ్లో ఇవి స్కాన్ చేసుకుంటే దీంట్లో విజువల్స్తో కూడిన విద్యా బోధనలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకొని మీరు మైండ్ అప్ అయి ఈజీగా మీరు ఎగ్జామ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఉత్తీర్ణత శాతము, మార్కుల శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ ఆలోచనతోన ఈరోజు దాదాపు ఒక 20 లక్షలు నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఈరోజు ఈ మెటీరియల్ తయారు చేయించి మన పిల్లలు మంచిగా చదువుకోవాలి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ప్రాంతానికి, మన నియోజకవర్గానికి భవిష్యత్తులో మంచి పేరు తీసుకురావాలనే ఆలోచనతోన నేను ఈ మెటీరియల్ తయారు చేయించడం జరిగింది. సో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అందరికీ 10th క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ విత్ ఆల్